రాజకీయాలపై ఎన్టీఆర్ సంచలన ప్రకటన. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో దేవరా మూవీతో పలకరించాడు. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ నేపథ్యంలో 3 రోజుల్లో 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి హీరోగా ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది. మ్యాన్ ఆఫ్ మ్యాసెస్గా తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నాడు. ఇక 2009 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసి సంచలనం రేపారు. ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత పాలిటిక్స్ను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో సినిమాలపైనే తన దృష్టిని కేంద్రీకరించాడు. దేవరా సక్సెస్ నేపథ్యంలో ఎన్టీఆర్ మరోసారి రాజకీయాలపై స్పందించారు. రాజకీయాలు కాదు, నటనే తన తొలి ఆప్షన్ అని చెప్పారు. తొలి నుంచి నటుడిని కావాలని అనుకున్నారని ఓ ఇంటర్వ్యూలో జూనియర్ స్పష్టం చేశారు. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ మూవీ చేశానన్నారు. అప్పటి నుంచి నటనపైనే ఫోకస్ చేశానన్నారు. ఓట్ల సంగతి పక్కన పెడితే తన కోసం లక్షలాది మంది టికెట్లు కొంటున్నారని చెప్పారు. ఇంతమంది ప్రజలను కలుస్తున్నందుకు నటుడిగా తనకు ఆనందంగా ఉందన్నారు తారక్. ఎన్టీఆర్ వ్యాఖ్యలతో ఇప్పట్లో రాజకీయాల్లో వచ్చే ఉద్దేశం తనకు లేనట్టు అర్థమవుతోంది. ఇక దేవరా మూవీ విషయానికి వస్తే ఈ మూవీ హిందీ బెల్ట్లో కూడా ఇరగదీస్తోంది. ఇప్పటికే అక్కడ దాదాపు 50 కోట్ల వరకు నెట్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. RRR తర్వాత ఎన్టీఆర్కు ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం కావటం విశేషం. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటికే తెలుగుతో పాటు హిందీ, కన్నడలో ఈ మూవీ ఇరగదీస్తోంది. తమిళం, మలయాళంలో పుంజుకుంటుంది. మొత్తంగా దేవరా సక్సెస్తో రాజమౌళితో సినిమా చేసిన హీరో ఆ తర్వాత ఫ్లాప్ అందుకుంటాడనే సెంటిమెంట్కు ఎన్టీఆర్ బ్రేకులు వేశాడని చెప్పాలి.